సీతమ్మ ఒకటికి 10 మాటలు గొప్పగా చెప్పుకుంటుంది. మా ఆయన శీలంలో ఉన్న వైభవం ఒకరికి పెట్టడమే కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపడం. నాకు ఇది కావాలి అని ఆయన చెయ్యి చాపి అడగడం. ఇతరులకు మాత్రం ఉదారంగా పెట్టేస్తాడు. అది మా ఆయన గొప్పతనం అంటుంది. నిజంగా రాముడు ఇప్పుడు అయోధ్య నగరానికి వెళ్ళాలి. పుష్పక విమానం అక్కడ ఉందని తెలీదా? రాముడికి తెలుసు. అదే పుష్పక విమానంలో కదా సీతమ్మని తీసుకొచ్చి ఆమెని భయపెట్టడానికి ప్రయత్నించాడు. హనుమ చెప్పారు కదా అక్కడ పుష్పక విమానం ఉందన్న విషయం. అయినా ఓసారి పుష్పక విమానం వాడుకుంటానోయ్, అందులో విడిపోతాను నేను, ఇటువంటి మాటలు ఆయన అనరు. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడతారంటే ఇక్కడ నుంచి అయోధ్య నగరానికి చాలా త్వరగా వెళ్ళాలని ఉంది, కానీ కాలినడకన విడితే అయోధ్య నగరానికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుందేమో. అంటే నిజానికి విభీషణుడికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. నిజానికి విభీషణుడు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అనుకోండి. సమయస్ఫూర్తితో జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు నేను ఈయనకి పుష్పక విమానం కానీ సమకూర్చగలిగితే అంతకన్నా నా జీవితానికి అదృష్టం లేదు. రాముడు ఏది కోరుకుంటున్నాడో అది జరగడానికి నేను కారణమవుతాను, అంతకన్నా నేను ఏం చేయగలను రాముడికి అన్న భావనతో పుష్పక విమానాన్ని తేవడంలో విఫలమయ్యాడనుకోండి. యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు పట్టుకొచ్చి మాతలిని రథాన్ని ఇవ్వలేదు. రాముడే తలుచుకుంటే రాముడికి గరుత్మంతుడు దిగొస్తాడు. నాగాస్త్రబంధనం చేసినప్పుడు గరుత్మంతుడు తనంత తానుగా రాలేదు. తాను నోరు తెరిచి అడగడు, అవతల వారు దాన్ని సుహృద్భావన చేత స్వీకరించి ఎంత ప్రేమగా ముందుకొస్తారన్న దాన్ని పరిశీలిస్తాడు. అందుకున్నాడు విభీషణుడు. ఇది గొప్ప అవకాశం. రామ, మీకు తెలుసు మా అన్నయ్య రావణాసురుడు వాళ్ళ అన్నగారు కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు. ఆ పుష్పక విమానం ఇక్కడే ఉంది. ఆ పుష్పక విమానం చాలా తేలికగా ఇక్కడి నుంచి అయోధ్య నగరానికి వెళ్ళిపోతుంది. అది యజమాని కోరికని అనుసరించి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని మీద నువ్వు ఏ దిగులు లేకుండా అయోధ్య చేరిపోవచ్చు. కాబట్టి నీకు ఇప్పుడు అయోధ్య నగరానికి వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది అన్న బెంగ లేదు. ఎందుకనంటే కాలము అన్నది చాలా ఒత్తిడి కలిగిస్తుంది. నిజానికి 14 సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళకపోయినప్పటికీ వచ్చిన ఉపద్రవం ఏం లేదు. కానీ అక్కడ భరతుడు నియమం పెట్టాడు, నేను 14 సంవత్సరములే ఎదురు చూస్తాను. 14 సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత నీ దర్శనం కాకపోతే ప్రయోపవేశం చేస్తాన్నాడు. అన్నవాడు అంత పని చేస్తాడు. అందుకని ఇక్కడ తను మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోవడానికి వీలు లేదు, తొందరగా వెళ్ళిపోవాలి అయోధ్య నగరానికి. కాబట్టి పుష్పక విమానాన్ని ఎక్కి వెళ్ళడానికి అంగీకరించాడు.